మంచి పుస్తకం చెప్పండి బ్రదర్. యువతలో పుస్తక పఠనంపై పెరుగుతున్న ఆసక్తి. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. నకిలీ మందులు, నాసిరకం సిరంజీలు, వచ్చిరాని వైద్యం, స్థాయికి మించి ట్రీట్మెంట్, ఇది అక్కడ ఆర్ఎంపీల తీరు. వారికి వచ్చింది ఘోరంతైతే చేసేది మాత్రం కొండంత. మీరు దగ్గరకు వెళ్లారో అంతే సంగతులు. మీ ప్రాణం మీద ఆశ వదులుకోవాల్సిందే. ఇంతకీ ఇదంతా ఎక్కడంటారా? ఈ స్టోరీ చూడండి. ఖమ్మంలో ఆర్ఎంపీల దందా, తెలిసి తెలియని వైద్యంతో ప్రాణాలతో ఆటలు, పొరవడిన అధికారుల పర్యవేక్షణ. ఈ శంకర్ దాదాల వెనుకున్నది ఎవరు? కొందరు ఆర్ఎంపీ డాక్టర్ల నిర్లక్ష్యం అమాయక ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయి. తెలిసి తెలియని వైద్యం చేసి జనం ప్రాణాలతో ఆటలాడుకుంటున్నారు. ఫలితంగా కొందరు ప్రాణాలు కోల్పోతున్నారు. ఖమ్మం కమిషనరేట్ పరిధిలో ఏకంగా 41 మంది ఆర్ఎంపీ డాక్టర్లపై కేసు నమోదు కావడంతో ఇప్పుడు సంచలనంగా మారింది. అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో యథేచ్ఛగా క్లినిక్లు నిర్వహిస్తున్నారు. ఆర్ఎంపీలు, పీఎంపీలు కేవలం ప్రాథమిక చికిత్స మాత్రమే చేయాలి. కానీ ఖమ్మం జిల్లాలోని పలువురు ఆర్ఎంపీలు, పీఎంపీలు వచ్చిరాని వైద్యంతో ప్రజల ప్రాణాల మీదకు తీసుకొస్తున్నారు. ఇంకా చెప్పాలంటే ఓపెన్ హార్ట్ సర్జరీ తప్ప మిగతా చికిత్సలన్నీ తమకు తెలుసంటూ వైద్యం చేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. ప్రమాదకర వ్యాధులు, అత్యవసర కేసులకు వైద్యం చేయడం మూలంగా చాలాసార్లు అది వికటించి బాధితులు మృతి చెందుతున్న ఘటనలు కూడా అనేకం వెలుగు చూస్తున్నాయి. ఈ సీజన్లో చాలా గ్రామాల్లో ఆర్ఎంపీలు వాళ్ళ దందాన్ని ప్రారంభించే అవకాశం ఉంది. చాలామంది ఆర్ఎంపీలు గ్రామాల్లో సర్వీస్ చేస్తూ ఉన్నారు. సర్వీస్ చేస్తూ ప్రాణాలు రక్షించే పని చేస్తూ ఉన్నారు. కానీ కొందరు ఆర్ఎంపీలు దీన్ని ఉపయోగించుకొని డబ్బులు సంపాదించుకునే పని చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఈ ఆర్ఎంపీలు గ్రామాల్లో ఫస్ట్ ఎయిడ్ మాత్రమే చేయాలి. అట్లా చేయకుండా ఇవాళ 4-5 పడకలు కూడా ఏర్పాటు చేసి వాళ్ళు గ్లూకోజ్ లెక్కియడం, ట్యాబ్లెట్స్ ఇవ్వడం, స్టెరాయిడ్స్ ఇవ్వడం లాంటివి కూడా చేస్తూ ఉన్నారు. వ్యాధులు తొందరగా తగ్గాలని చెప్పేసి వాళ్ళకి తెలియని వైద్యం చేస్తూ ఉన్నారు. దానివల్ల గ్రామాల్లో అనేక మంది ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. ఖమ్మం జిల్లాలో సుమారు 1500 మంది వరకు ఆర్ఎంపీలు, పీఎంపీలు ఉంటారు. అయితే వైద్య మండలిలో రిజిస్ట్రేషన్ లేని వారెవరూ అల్లోపతి మందులు రాయకూడదని నిబంధనలు చెబుతున్నాయి. వీటిని అతిక్రమిస్తే ఏడాది జైలు శిక్షతో పాటు లక్షలు జరిమానా ఉంటుందని హెచ్చరించినా పలువురి తీరు మారడం లేదు. నిబంధనల ప్రకారం ఆర్ఎంపీలు తమ పేరు ముందు డాక్టర్ అనే పదాన్ని వాడొద్దు. అలాగే చీటీలపై మందులు రాయడం, మందులు అమ్మడం నిషేధం. కానీ ఈ నిబంధనలు ఖమ్మంలో ఎక్కడా అమలు కావడం లేదు. ఆర్ఎంపీలే మందుల చీటీలు రాయడం, సొంత షాపుల ద్వారా మందులు అమ్మడం, ప్రథమ చికిత్స కేంద్రం అని కాకుండా క్లినిక్ల పేరిట బోర్డులు ఏర్పాటు చేసుకోవడం అలవాటుగా మారింది. జిల్లా వ్యాప్తంగా ఆర్ఎంపీలు రోజురోజుకి పెరుగుతూ ఉన్నారు. ఆర్ఎంపీ వైద్యులు ఎలాంటి క్వాలిఫికేషన్లు కూడా లేకుండా వారి ఇష్టానుసారంగా గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు స్టెరాయిడ్స్ కానివ్వండి, వాళ్ళు ఇచ్చేటువంటి మందులు కానీ విపరీతంగా వాళ్ళకు వచ్చినటువంటి సమస్య ఒకటైతే మరొక వైద్యం చేస్తూ తాత్కాలిక ఉపశమనాన్ని అందించేదానికోసం ప్రజల యొక్క ప్రాణాలనే ముప్పుగా పెడుతున్నటువంటి పరిస్థితి ఇలా ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కనిపిస్తూ ఉంది. ఖమ్మం కమిషనరేట్ పరిధిలో ఇటీవలే కొద్ది కాలంగా విస్తృత తనిఖీలు చేపట్టిన పోలీసులు 41 మంది ఆర్ఎంపీలు, పీఎంపీలపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారని ఫిర్యాదులు అందడంతో ఎన్ఎంసీ చట్టం 3454 ప్రకారం ఈ కేసులు నమోదు చేశారు. చాలా మంది ఆర్ఎంపీలు తొలుత మెడికల్ షాప్ ఏర్పాటు చేసుకుని ఆ తరువాత మెల్లమెల్లగా 3-4 పడకలతో ఆసుపత్రిగా మారుస్తున్నారని తెలుస్తోంది. ఐఎంఏ వారి యొక్క టోటల్ 30 మంది సభ్యులు ఈరోజు ఖమ్మం జిల్లా లోపల ఉన్నటువంటి నకిలీ వైద్యులను గుర్తించడంలో ఈరోజు తనిఖీలు నిర్వహించడం జరిగింది. సో దీనిలో భాగంగా దాదాపు 80 మంది నకిలీ వైద్యులను గుర్తించి వారిపైన యాజ్ పర్ ఎన్ఎంసీ యాక్ట్ 34 and 54 ప్రకారంగా వారిపైన పూర్తి స్థాయిలో ఈరోజు ఎఫ్ఐఆర్లు బుక్ చేసి వారిపైన కేసులు నమోదు చేయబోతా ఉన్నాం. అంతేకాకుండా దాదాపు 250 మంది యొక్క తనిఖీలను గుర్తించి వారి క్లినిక్లను వదిలిపెట్టి పారిపోయేటువంటి పరిస్థితి ఈరోజు ఖమ్మం జిల్లాలో నెలకొంది. కొందరు ఆర్ఎంపీలు ఏకంగా ప్రసవాలు చేయడంతో పాటు అబార్షన్ల ద్వారా భ్రూణ హత్యలకు పాల్పడుతున్నారు. కొందరు లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తూ ఆడ శిశువు వద్దనుకునే వారికి సహకరిస్తూ అబార్షన్లు చేస్తుండగా మరికొందరు ఇతర ఆసుపత్రులకు రిఫర్ చేసి కమిషన్లు దండుకుంటున్నారు. అలాగే గర్భిణులు, చిన్నపిల్లలకు చికిత్స చెయ్యొద్దనే నిబంధనలు ఉన్నా ఎవరూ పాటించిన పాపాన పోవడం లేదు. సాధారణంగా ఎవరైనా పేషెంట్లు ఆర్ఎంపీలు, పీఎంపీలను ఆశ్రయిస్తే ప్రథమ చికిత్స చేసి అత్యవసరమైతే సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రులకు పంపించాలే తప్ప ప్రైవేట్ ఆసుపత్రులకు రిఫర్ చెయ్యొద్దు. కానీ చాలా ప్రైవేట్ ఆసుపత్రుల యాజమాన్యాలు వీరిపై ఆధారపడుతూ బిల్లులో 30 నుండి 50% మేర కమిషన్ ఇస్తున్నారు.
దీంతో వీరి ఆగడాలు 3 పూలు 6 కాయలు అన్న చందంగా కొనసాగుతున్నాయి. వైద్య ఆరోగ్య శాఖ పర్యవేక్షణ కొరవడడంతో ఆర్ఎంపీలు పీఎంపీలు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. అయితే కేసులు పెట్టినప్పుడు కొన్నాళ్లు జాగ్రత్త పడడం, ఆపై మళ్లీ యథావిధిగా కొనసాగడం సాధారణమైపోయింది. ఇప్పటికైనా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు నిర్లక్ష్యాన్ని వీడాలని స్థానికులు కోరుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉండే ఆర్ఎంపీలు నాసిరకం మందులు, నాసిరకం ఇంజెక్షన్లు వాడుతూ రోగుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. జిల్లాలో 250 మంది ఆర్ఎంపీలో ఉంటే ఇందులో సగం మంది నాసిరకంగా మందులు వాడుతున్నట్లు కూడా టాస్క్ ఫోర్స్ తనిఖీల్లో వెల్లడైంది. మరి ఆర్ఎంపీల విషయంలో ఉన్నతాధికారులు ఎటువంటి చర్యలు తీసుకుంటారో చూడాలి. కెమెరా పర్సన్ సతీష్తో మహేందర్, సాక్షి టీవీ, ఖమ్మం.